మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం ఆగస్టు 19వ తేదీ రాఖీ పౌర్ణమి రోజు. రాఖీ ఏ సమయంలో కట్టుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో, జ్యోతిష శాస్త్రపరంగా రాఖీ ఏ టైంలో కట్టుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఏ టైంలో రాఖీ కట్టుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత విజయాలు కలుగుతాయో, సంపూర్ణంగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎప్పుడైనా సరే ఒక పండుగ జరుపుకునేటప్పుడు, ఒక పూజ చేసుకునేటప్పుడు, ఒక వ్రతం చేసుకునేటప్పుడు భద్రకాలము అనేది లేకుండా ఆ పూజ కానీ, వ్రతం కానీ, నోము కానీ చేసుకున్నట్లయితే వాటికి సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. భద్రకాలము అంటే అర్థం ఏంటంటే, సూర్య భగవానుడి కుమార్తె పేరు భద్ర. నవగ్రహాలలో శనైశ్చరుడికి సోదరి అవుతుంది. ఈ భద్ర పుట్టుకతోనే ప్రపంచాన్ని మింగాలనేటటువంటి ఆలోచనతో జన్మించింది. ఈ భద్రను బ్రహ్మదేవుడు శాంతింపజేశాడు. కాబట్టి ఎవరైనా సరే ఈ భద్రకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ఉంటుంది, దాన్ని భద్రకాలం అంటారు. భద్ర తలను భూమి వైపు పెట్టేటటువంటి ఈ భద్రకాలములో ఎలాంటి నోములు, పూజలు, వ్రతాలు ఆచరించరాదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు విష్ణు శక్తిని మనం పొందటానికి రాఖీ కడతాం. ఆ విష్ణు శక్తి సంపూర్ణంగా పొంది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలంటే భద్రకాలము లేని సమయంలో రాఖీ కట్టాలి. 2024 ఆగస్టు 19వ తేదీ భద్రకాలం అనేది ఎప్పుడుందంటే సూర్యోదయ సమయంలో, అంటే ఉదయం 5:53 ప్రారంభమైపోయి మధ్యాహ్నం 1:32 వరకు భద్రకాలం ఉంది. ఆగస్టు 19వ తేదీ ఉదయం 5:53 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు ఈ భద్రకాలం అనేది ఉంది. ఇది చెడు కాలము. ఈ సమయంలో ఎవరు ఎట్టి పరిస్థితుల్లో రాఖీ కట్టకూడదని, ఒకవేళ కట్టినా కూడా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మధ్యాహ్నం 1:32 తర్వాత రాఖీ కట్టినట్లయితే ఉత్తమమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 1:32 తర్వాత కూడా ప్రత్యేకమైనటువంటి సమయాలు ఉన్నాయి. ఆ సమయంలో రాఖీ కడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ ప్రత్యేకమైనటువంటి సమయాలు మనం పరిశీలిస్తే మొట్టమొదటి సమయము అపరాహ్న సమయము. మధ్యాహ్నం 1:43 నుంచి సాయంకాలం 4:20 వరకు ఈ ప్రత్యేకమైన సమయంలో రాఖీ కడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాఖీ కట్టడానికి ప్రదోషకాల సమయం కూడా ఇంకొకటి ఉంది. ఆ ప్రదోషకాల సమయం ఏంటంటే సాయంకాలం 6:56 నుంచి రాత్రి 9:08 మధ్యలో కూడా రాఖీ కట్టవచ్చు. కాబట్టి ఆగస్టు 19 మీరు ఎవరైనా రాఖీ కట్టాలంటే మధ్యాహ్నం 1:32 నుంచి రాత్రి 9:08 లోపు ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం 1:32కి భద్రకాలం పూర్తి అయిపోతుంది. అయితే ఈ సమయం మొత్తంలో కూడా 2 ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన సమయాల్లో రాఖీ కడితే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ ప్రత్యేకమైన సమయాల్లో మొట్టమొదటి ప్రత్యేకమైన సమయం మధ్యాహ్నం 1:43 నుంచి సాయంకాలం 4:20. ఇది అపరాహ్న రాఖీ బంధన ముహూర్తం అంటారు. అలాగే రెండవది ప్రదోషకాల రాఖీ బంధన ముహూర్తం. ఈ ప్రదోషకాల రాఖీ బంధన ముహూర్తం అనేది సాయంకాలం 6:56 నుంచి రాత్రి 9:08 వరకు ఉంది. ఈ 2 ప్రత్యేకమైనటువంటి సమయాల్లో ఎప్పుడైనా సరే రాఖీ కట్టుకోండి. రాఖీ అనేది ఎవరికైనా కట్టవచ్చు. కేవలం సోదరులు, సోదరీమణులు మాత్రమే కట్టుకోవాలని నియమమేమీ లేదు. ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండాలనుకున్నామో వాళ్ళకి మనం రాఖీ కట్టవచ్చు. అది కూడా అపరాహ్న సమయంలో కట్టే రాఖీకి ఎక్కువ ఫలితం ఉంటుందని గర్గ్యుడు అనే మహర్షి శాంతి కమలాకరం అనే గ్రంథంలో రచించాడు. అలాగే రాఖీ పౌర్ణమి రోజు ప్రత్యేకమైన రంగు కలిగిన వస్త్రాలు ధరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
ఆ రంగు ఏంటంటే తెలుపు రంగు. ఎందుకంటే రాఖీ పౌర్ణమి సోమవారం రోజు వచ్చింది. సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు మీరు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా మీరు ఏ రంగు వస్త్రాలు ధరించినా తెలుపు రంగు కర్చీఫ్ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఇలా 2024 ఆగస్టు 19వ తేదీ రాఖీ పౌర్ణమి రోజు ఈ ప్రత్యేకమైన సమయాల్లో అపరాహ్న రక్షాబంధన ముహూర్తంలో కానీ ప్రదోషకాల రక్షాబంధన ముహూర్తంలో కానీ రాఖీ కట్టినా కట్టించుకున్న సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీ నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.